వెల్కమ్ టు డిఎఫ్సి న్యూస్. నా పేరు అనిల్. ముందుగా హెడ్లైన్స్. వరద బాధితుల సహాయక కమిటీ సమన్వయకర్త తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళాల సేకరణ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న దాతలు. పెద్దపప్పూరు మండలం చాగల్లు రిజర్వేర్ 4 గేట్లు ఎత్తివేత. పెన్న నదికి నీటిని విడుదల చేసిన అధికారులు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు. పుట్లూరు మండలం మోడల్ స్కూల్ నందు బాల విద్యార్థుల చేత సంపు క్లీన్ చేయించిన స్కూల్ యాజమాన్యం పైన విరుచుకుపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు. చింతలరాయుడు నడుముకు వెండి గజ్జెల పట్టీలు బహుకరణ. ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల సమక్షంలో సమర్పించిన శ్రీవారి భక్తులు. భారతదేశ రాజ్యాంగం దినోత్సవం రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా గిరిజనులకు పూర్తి న్యాయం జరగట్లేదు అని, వెంటనే గిరిజనులకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని హైదరాబాద్లోని రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారిని కలిసి గిరిజనుల సమస్యలను వివరించిన మాజీ ఎంపీపీ మంత్రివర్యులు రవీంద్ర నాయక్ గారు, జాతీయ బంజారా మిషన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణనాయక్ గారు, సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అశోక్ రాథోడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజ్ నాయక్ గారు, బంజారా ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమన్ నారాయణ గారు, కార్పొరేటర్లో నీళ్ల రవి గారు తదితరులు కలవడం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రాయలసీమ వరద బాధితుల సహాయార్థం వరద బాధితుల సహాయక కమిటీ సమన్వయకర్త తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. తాడిపత్రి పట్టణంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి దాదాపు 400 మంది విద్యార్థులు వరద బాధితుల సహాయక కమిటీ కన్వీనర్ సత్యప్రసాద్ రెడ్డి, బుడ్డ దాసరి విన్నయ్య ఒక బృందంగా మరో బృందానికి కమిటీ సభ్యులు దూదేకుల బాబయ్య, ఆది యాదవ్ నాయకత్వం వహించి సిబి రోడ్డుకు 2 వైపులా ఉన్న షాపుల వద్దకు వెళ్లి మన రాయలసీమ వరద పరిస్థితులను స్లోగన్స్ ద్వారా వివరిస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శన చేస్తూ షాపుల యజమానులు ఇచ్చిన విరాళాలు సేకరిస్తూ ఆర్ఎండ్బి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్ వరకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నూర్ మహమ్మద్, వై రంగనాయకులు, బెల్డోన్ శేఖర్, ఇటిక్యాల భరత్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ యజమాని లక్ష్మీనారాయణ రెడ్డి, జూనియర్ కళాశాల పాలిటెక్నికల్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నటువంటి ఈరోజు వరదలు వచ్చి అంటే ఒక ప్రాజెక్టు తెగిపోయి దాదాపుగా 5-6 గ్రామాలు 80% ఈరోజు నీళ్లు లేకోకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి గొడ్లు అయితేనేమి, మేకలు అయితేనేమి, సర్వ సంపదలు ఈరోజు జలమయమైపోయాయి. ఈరోజు ఎందుకంటే భారతదేశ చరిత్రలో రాయలసీమ ప్రాంతం అంటే కరువుకు నిలయం అని అందరికీ తెలుసు. ధాతు కరువు అయితేనేమి, 18వ శతాబ్దం డొక్కల కరువు అయితేనేమి, ప్రతి కరువులు కూడా రాయలసీమను వెంటాడి వేధిస్తూ ఉంటాయి. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో అందరూ వలసలు పోయే విషయాలే తెలుసు, కానీ ఈ దేశానికి ఎక్కడ చూసినా కూడా పాలకులు కూడా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు మాత్రమే ఈ 10 రోజుల కిందట వచ్చిన అధిక వర్షాల వలన మాత్రమే ఈరోజు భారీ నష్టం జరిగింది. ప్రతి రైతు కుటుంబం ఈరోజు కన్నీళ్ల పాలవుతా ఉంది. అన్ని పంటలు కూడా నాశనం అయినాయి. కాబట్టి ఇది జాతీయ విపత్తుగా
రాయలసీమ ప్రజలను చూసి ఈరోజు దేశ ప్రధాని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా యుద్ధ ప్రాతిపదికన రాయచోటి ప్రాంతంలో ఉన్నటువంటి పులపుత్తూరు మొదలగు గ్రామాలన్నిటి కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడున్న ప్రాంతాల్లో వరదలతో ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాయలసీమ ప్రాంతాల్లో అన్ని జిల్లాలలో రాయలసీమ కోఆర్డినేటర్గా ఈ యొక్క విరాళాల కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడతా ఉన్నాం. అదేవిధంగా నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి పోయి ఎంత నష్టం జరుగుతూ ఉంది, ఆ వరద బాధితులకు ఏ అవసరం ఉంది అని ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా మేము కనుక్కుంటూనే ఉన్నాం. అక్కడ ఏది అవసరం ఉందో వాళ్ళకు చేర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా సేకరించినటువంటి ఈ యొక్క విరాళాలను ప్రోగు చేసి అక్కడ ఏది అవసరం అవుతుందో అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఏవి అవసరమైతే వాటిని అన్ని తీసుకుని వెళ్ళడానికి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజా సంఘాలందరూ కూడా ఉద్యమ సంఘాలందరూ కూడా రాయలసీమ వరద బాధితుల సహాయక కమిటీలుగా ఏర్పాటైనాం. ఈరోజు అందరము కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ యొక్క రాయలసీమను రక్షించుకోవాలి, రాయలసీమ ప్రజలను రక్షించుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది రాయలసీమ స్టోరీలను మాత్రమే తీసుకుంటున్నారు. కానీ ఈరోజు రాయలసీమ ఈరోజు కరువుతో అల్లాడినప్పుడు సహాయం చేయలేదు. ఈరోజు వరదలతో అన్యాయం అవుతున్నప్పుడు ఈరోజు సినిమా యాక్టర్లు ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదన్నది రాయలసీమ ప్రజల ఆవేదన. ఎందుకంటే ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని తెలంగాణ ప్రాంతాలను ఓడగొడితే హిందూపురంలో అనంతపురంలో ఈరోజు గెలిపించి పెద్దపప్పూరు మండలం చాగలు రిజర్వాయర్ నందు మొన్న కురిసిన భారీ వర్షానికి ఇన్ఫ్లో ఎక్కువ రావడంతో దిగువన ఉన్న పెన్నా నదికి 4 గేట్ల ద్వారా 2 అడుగుల ఎత్తుతో నీరు విడుదల చేశారు. దాదాపు 10,000 క్యూసెక్కుల నీరు పెన్నా నదికి వదిలినట్టు అధికారులు తెలిపారు. పెన్నా నది అధికంగా ప్రవహిస్తున్నదని, పెన్నా నది పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పుట్లూరు మండలంలోని మోడల్ స్కూల్ నందు సంపును క్లీన్ చేయడానికి 3 బాల విద్యార్థులను విద్యార్థులు పిలిపించి క్లీన్ చేయించడానికి సంపులోనికి దింపి క్లీన్ చేయించారు. సంపు దాదాపు 10 అడుగుల లోతు ఉందని వారి తల్లిదండ్రులు పిల్లల సంపులోకి ఎలా దింపి క్లీన్ చేయించారని స్కూల్ యాజమాన్యం పైన విరుచుకుపడ్డారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ నిన్న సంపు క్లీన్ చేయాలంటూ అటెండర్లకు చెప్పి వెళ్ళాను, కానీ అటెండర్లు విద్యార్థుల చేత క్లీన్ చేయించడం నాకు తెలియదు కనుక ఎవరైతే క్లీన్ చేయించారని చెప్పాలి వారిపైన అధికారులకు తెలియజేస్తానని వారి నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. మొత్తం 5 మంది పిలుచుకున్నారు. ఎవరు పిలుచుకోండి? ఇంకా టీచర్లు లేవా? ఇప్పుడు ఎవరు లేవా స్కూల్లో టీచర్? విషయమే కాదండి, ఆ పనిని ఒక్కరు కాదు 4 పెద్దవాళ్ళకి అప్పగించాము. ఆ 4 పెద్దవాళ్ళు ఏం జరిగిందో ఏమో, నేను స్కూల్ దగ్గర నుంచి స్కూల్కి వచ్చేసరికి ఏం చెప్తున్నారు, విలేకరు వచ్చారు, పిల్లలు సంపులో ఉన్నారు, ఇట్లాంటి న్యూస్ నేను విన్నాను. వాళ్ళకి ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది. ఆ మెమోకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళని అడిగాను ఎందుకు ఇలా జరిగింది అని. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ మధ్యాహ్నానికి ఇస్తారు.
తర్వాత అసలు విషయం ఏం జరిగిందని నేను చెప్పగలుగుతాను. ఇంకా విచారణ జరగలేదు సార్. నేను రిపోర్ట్స్ పంపిస్తున్నాను. మీలాగా విలేకరులు వీళ్ళందరూ అడుగుతుంటే మీకు సమాధానం చెప్పడము DO ఆఫీస్కి రాసి పంపిస్తున్నాను. వారి మీద అయితే అర్చడం జరిగింది, ఎందుకు ఇట్లా పిల్లలు వచ్చారు అని. ఆయా సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, అటెండరు, వాచ్మ్యాన్ నలుగురికి పని అప్పచెప్పాము. చెప్పగానే అప్పుడే 4 రోజులు దాటిపోయింది. ఈ రోజు చేయాలని ప్లాన్. నిన్న సాయంత్రమే చెప్పాను, మీ నలుగురికి పని ఉందరా, రేపు హుషారుగా ఉండండి, 8 రెడీగా అయిపోయి పని మొదలు పెట్టుకోండి అని కూడా వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. అదే నేను మెమో ఇచ్చాను, ఎక్స్ప్లెనేషన్ తీసుకుని DO గారికి సమర్పిస్తాము. నా దృష్టి ఇక్కడ విద్యార్థులు వచ్చి సొంత క్లెయిమ్ చేస్తున్నారన్నటువంటి విషయం వెంటనే నేను ప్రిన్సిపల్ గారికి విషయాన్ని తెలియజేయడం జరిగింది. తదుపరి మేడం గారు DO వారికి తెలియజేయమని చెప్పాను. తర్వాత తన అటెండర్ ఆయాలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళ నుంచి కూడా ఒక వివరణ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ వివరణ అందిన తర్వాత మీటింగ్లో ప్రస్తుతం DO సార్ ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవడానికి విధానం కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా యథాతథంగా మేము జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో జరిగేటువంటి నియామకాలు అవన్నీ కూడా వాటిని మనం తెలియజేస్తాం. దానికి సపరేట్గా DO ఆఫీస్లో భాగంగా మాట్లాడుతూ ఆ ఏడీ గారి దృష్టికి తీసుకోవడం చెప్పారు. వాస్తవంగా ఇక్కడ కమ్యూనికేషన్ ఒక వాచ్మెన్ పోస్ట్ వేకెన్సీ ఉండదని ఈ వేకెన్సీస్ అని ఎవరు కూడా సొంతంగా ఫీల్ చేయరు. అది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో దాతల సహాయ సహకారాలతో నిర్వహించామన్నారు. దాత సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని వాసవి క్లబ్ యాజమాన్యం తెలిపారు. వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు రాయదుర్గం నియోజకవర్గంలో రైతులకు అపారమైన నష్టం వాటిల్లిందని తక్షణమే స్పందించి ఆదుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణకు విన్నవించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మరియు 100% సబ్సిడీతో విత్తనాల పంపిణీ చేయాలని కోరారు. వర్షాల వల్ల జిల్లాలో జరిగిన నష్టంపై అంచనా వేసేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు శనివారం అనంతపురం వచ్చిన మంత్రి బొత్సను కాపు రామచంద్రారెడ్డి గారు కలిశారు. పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు రాయదుర్గం నియోజకవర్గంలో పప్పు, శనగ, మిర్చి, వరి, వేరుశెనగ, పత్తి, జొన్న మరియు ఇతర పంటల అధికారుల ప్రాథమిక అంచనా మేరకు మొత్తం 58,000 ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ఎక్కువ విస్తీర్ణంలో పప్పు, శనగ పంట, మిరప, మొక్కజొన్న, వేరుశెనగ, జొన్న, పత్తి పంటలు నాశనమైంది. రైతులు ఎకరాకు సాధారణ పంటకు 10,000 రూపాయల నుండి మిర్చి లాంటి పంటలకు ఎకరాకు ₹1,00,000 వరకు పెట్టుబడులు పెట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులను రైతులు నష్టపోయారు. ఎకరాకు సగటున ₹20,000 నష్టం ప్రకారం ఇవ్వాలని కోరారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం రుద్దం మండల కేంద్రంలో రుక్మిణి శ్రీ పాండురంగ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ పురాతనమైన బావికి ఎంతో చరిత్ర కలదు. పెనుకొండ 2వ రాజధానిగా చేసుకుని పాలించిన శ్రీ కృష్ణదేవరాయల ఈ బావిలో స్నానం చేసి రుద్దకంబాదేవి పూజకు వెళ్లేవారని చరిత్ర చెబుతుంది. ఇటువంటి చరిత్ర కలిగిన స్థలమును కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కనుక ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు తెలిపారు.
చెప్తానా నువ్వు పక్కన చూడే మాట్లాడుకున్నామా విగ్రహాలు దేవుడు విగ్రహం పెట్టేతోడు మాట్లాడకూడదు సమస్యలో పెట్టి మాట్లాడంటే చెప్పి చేయాలి నేనేమంటానంటే ఇది మాకు సామరస్యంగా మనం చేస్తాను అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండల పరిధిలోని నాగసముద్రం గేటు వద్ద గల 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడ మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మహబూబ్ నగర్కు చెందిన 6 మంది వ్యక్తులు కారులో బెంగళూరు వెళ్తూ ఇనుపరాడ్ల లోడుతో ముందు వెళుతున్న లారీని వెనుక వైపు నుండి కారు ఢీకొంది. 4 క్షతగాత్రులలో చిన్న పాప, ఒకరి పరిస్థితి విషమం. అతివేగమే ప్రమాద కారణమని పోలీసులు చెబుతున్నారు. ఓవర్టేకింగ్ పోయినాడు, కంట్రోల్ చేసుకోలేక. దీనికి తగిలితే 5 ఆడ ఉంటుంది. దీనికి అంత రన్నింగ్లో అటు చూడ నంబర్ ప్లేట్ విజువల్స్. ఈరోజు ఉదయం సుమారు 11:43 గంటలకు గాలినేడు
కాల్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి కంచిమంట వచ్చి చూడగా వెంకటేశ్వర ఫ్లైఓవర్ మీద అనంతపురం బెంగళూరు రూట్లోన ఒక కారు లారీని గుద్దడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. ఈ కారు ప్రమాదానికి ఈ యొక్క యాక్సిడెంట్కి కారు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఓవర్ స్పీడ్ వల్లనే జరిగినట్టు అనిపిస్తుంది. మొత్తం ఇందులో 6 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ పక్కన లేని 2 చనిపోవడం జరిగింది. అందులో ఉన్న మిగతా వాళ్ళ 4, ఒక చిన్న పాప, మిగతా 3. మిగతా వాళ్ళందరికీ 198 అంబులెన్స్లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆరోగ్యము ప్రస్తుతానికి అందరికీ బాగానే ఉంది. ఈ యొక్క యాక్సిడెంట్కి ప్రమాదానికి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో చైర్మన్ బాణ నాగేశ్వర రెడ్డి కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివారికి ఈరోజు శనివారం ఉదయం వెండి గజ్జల పట్టీలు సమర్పించిన యాతం వెంకట నారాయణ రెడ్డి, ప్రధాన అర్చకులు మురళీస్వామి, చింతల రాయుడు, ఆనందవల్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ చైర్మన్ నాగేశ్వరరెడ్డి కమిటీ సభ్యుల సమక్షంలో కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి వాస్తవ్యులు యాతం వెంకట నారాయణ రెడ్డి మరియు ధర్మపత్ని యాతం లక్ష్మీదేవి చింతల రాయుడికి 330 గ్రాముల వెండి గజ్జల పట్టీలు సమర్పించారు. వారికి ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి శాల్వ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగిశెట్టి సంచన్న, భూమ, హరి, కనకాద్రి లక్ష్మీదేవి, మధ్యాల లత పాల్గొన్నారు. మాతర్నమామి కమలే కమలాయదాక్షి నర్మదా రమ్యాః యువాన్ రామరెడ్డి రామదేవస్య కార్తీక లక్ష్మణ్ రెడ్డి రామదేవస్య సగడమానాన్ శమస్తైర్జభయాయిరారోగ్యశ్రీర్యాద్యభిరుద్ధమిష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం శ్రీ ఆనందవల్లినాయకా సమేత శ్రీ చింతలవేంక ఆయన కోరిక ప్రకారము నాకు 2 మనవళ్ళు జన్మించినారు. ఇట్లా ఆలయ కమిటీ చైర్మన్ బాణా నాగేశ్వరి సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్లు మురళీస్వామి సందర్భంగా నేను గజ్జల కానుక సమర్పించినాను. విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్లో మెలకువలు నేర్పుతూ వారు వివిధ కేటగిరీలో విజయం సాధించేందుకు విశేష కృషి చేసిన కోచ్ సత్యశ్రీని ఘనంగా సన్మానించారు. ఈ నెల 21వ తేదీన ఏలూరులో స్కై మార్షల్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం విద్యార్థులు వారి సత్తా చాటారు. అండర్ 11 కేటగిరీ బాలుర విభాగంలో పీపీ యోధ గోల్డ్ మెడల్ సాధించగా పీపీ బన్నీ, సర్వాన్ కే సాయి, నవనీత్ సిల్వర్ మెడల్, బాలికల విభాగంలో పి ఇషాశ్రీ, కె శాన్విరెడ్డి, ఎం అక్సా హర్షిత, ఫరీదా ఫర్హాన్ గోల్డ్ మెడల్స్, అండర్స్ 14 కేటగిరీలో కె తనుశ్రీ సిల్వర్ మెడల్, అండర్ 18 కేటగిరీలో జి దుర్గా లక్ష్మణి, వి సంధ్యారాణి గోల్డ్ మెడల్, అబోవ్ 18 కేటగిరీలో టి పవన్ కుమార్, ఈ సత్యశ్రీ గోల్డ్ మెడల్ సాధించారు. అండర్ 14, 18, అబోవ్ 18 కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు డిసెంబర్ 26 నుండి 30 గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు మరియు అండర్ 11 కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు ఎంపికైన సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులు కోచ్ సత్యశ్రీకి చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడపిల్లకు తమ ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్ అనే ఒక మార్షల్ ఆర్ట్ ఫామ్లో నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు. అది నేషనల్స్ జమ్మూ కాశ్మీర్లో కండక్ట్ చేస్తారు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్గా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఈ అచీవ్మెంట్కి అన్నిటికంటే ఫస్ట్ కారణము కోచ్ అండి సత్యశ్రీ గారు. అండ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఎస్పెషల్లీ నా కూతురు గురించి వస్తే ఏంటంటే ఈశాశ్రీ చాలా అంటే ఇంట్రోవర్ట్గా ఉండేది, అంటే సరిగా ఓపెన్ అప్ అయ్యేది కాదు, మాట్లాడేది కాదు అసలు ఎప్పుడు బయటకు వచ్చినప్పుడు. బట్ వితిన్ 2 years ఆఫ్ కోచింగ్ చాలా ఓపెన్ అప్ అయింది నా కూతురు. ఆఖరికి వేరే వాళ్ళతో ఫైట్ చేసే దీనికి వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాగే స్పోర్ట్స్కి ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని నా ఫీలింగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యశ్రీ గారు ఫర్ ఎంకరేజింగ్ మై కిడ్.
పిల్లలకి చాలా ఉపయోగాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే మేము ఈ గేమ్ని తీసుకుని పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ గేమ్ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిందండి. నేను ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా డిస్టిక్కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ డిస్టిక్ కాంపిటీషన్ అనేది రావులపాలెంలోనే కండక్ట్ చేశాము. అక్కడ ప్లేసులు కొట్టి స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. స్టేట్ వచ్చి నవంబర్ 27వ తారీఖున ఏలూరులో నిర్వహించినటువంటి స్టేట్ కాంపిటీషన్లో మళ్ళీ పిల్లలు పాల్గొని అక్కడి నుంచి కొంతమంది నేషనల్స్ అండర్ 14, అండర్ 17, అబోవ్ 18కి కొంతమంది గోవాకి సెలెక్ట్ అయ్యారండి. అలాగే అండర్ 11 కేటగిరీ వచ్చేసి పిల్లలు జమ్మూ కాశ్మీర్కి సెలెక్ట్ అయ్యారు. బట్ వీళ్ళందరూ నేనేదో చేశానంటున్నారు. నేను కొంత మాత్రమే చేశాను. పిల్లలు దీనిపై ఇంట్రెస్ట్ చూపించడం వల్ల నేను వాళ్ళకి నేర్పించగలిగానండి. ఒకవేళ పిల్లలు దీనిపై ఇంట్రెస్ట్ కనుక చూపించకపోతే కనుక నేను నేర్పడం కూడా చాలా కష్టమయ్యేది. పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. అలాగే పిల్లలంత ఇంట్రెస్ట్గా నేర్చుకోవడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహం అండి. చాలా ఇంట్రెస్ట్గా పేరెంట్స్ తీసుకొస్తారు. మళ్ళీ క్లాస్ అయ్యే వరకు ఉండి వాళ్ళ పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ గమనించి బాగా చేస్తున్నారు అనుకుని వాళ్ళు మళ్ళీ చెప్పి వెళ్ళడం అనేది జరుగుతుంది. మాకు కాంపిటీషన్కి వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా अस्सलाम वालेकुम, मेरा नाम खदीजा है। मैं मेरे बच्चों को उसका ख्याल रखने को लिए मैं इधर को लेना यही उन्हें इधर मैडम विद्याश्री सत्यश्री मैडम जी उनको ख्याल रखना हाउ टू सेल्फ डिफेंस, इसके बारे में बच्चों को बहुत कराटे और मार्शल आर्ट में पसंद करता है। वो करने का उसको दिल में डर नहीं चलता। वो क्या सोचती है मैं क्या करना, कितने दूर चलना, उसको सेकंड डिफेंस कैसे करना उसको मालूम पड़ेगा। ये ऐसे ट्रेनिंग मैडम जी उसको सिखाया, कैसे सिखाया मोटिवेशन एंड दिल से मोटिवेशन करता है। एंड अदर प्रेजेंट सिचुएशन उसका स्त्री वुमेन के बारे में क्या चलता है दिन में और दुनिया में, उसके बारे में बच्चों को आज का तारीख में यही सीखना, यही करना बहुत मुश्किल हो सकता। इसी बारे में यही क्लासेस में मैं उसको मदद करे तो अच्छा रहता। बच्चों भी मैडम अच्छी तरह से ख्याल रख सकती। जैसे मैं इधर बच्चों की मार्शल आर्ट एंड कराटे नेशनल भी चलने का मैडम कोशिश करता है। उसके बारे में हम दोनों भी बहुत शुक्रिया धन्यवाद भी कर सकते हैं। ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక జేఎన్టీయూకేలో భారత రాజ్యాంగ దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త పుట్టా సురేంద్రబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసంగి ఆదినారాయణలు పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, ప్రజలందరూ ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అందరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే భాగంలో భారత రాజ్యాంగంపై అందరూ కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా గ్రామ సభలు, వార్డు సభలు సక్రమంగా నిర్వహించేందుకు సమాచార హక్కు చట్టంపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలన్నారు. భారత రాజ్యాంగం సక్రమంగా అమలు చేసుకోవాలని, ప్రభుత్వ పాలన పారదర్శకంగా జరిగేలా పాలనలో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగం అందరికీ సమానంగా అమలు కావడం లేదని, అందరికీ సమానంగా అమలు అయినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందన్నారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా సమావేశం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జిల్లా అధ్యక్షులుగా పప్పు దుర్గా రమేష్ గారు ఆధ్వర్యంలో కమిటీని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ 13 జిల్లాలో కూడా ఈ జిల్లా కమిటీలు, అదేవిధంగా అన్ని మండలాల్లో మండల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే గ్రామ స్థాయిలో ఇది బలోపేతం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా ఈ కార్యవర్గం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ
ఒక తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్. ఈరోజు నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ముఖ్యంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మండల కమిటీ బాధ్యులు అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు సామాజికవేత్తలతో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామ సభలు వార్డు సభలు సక్రమంగా నిర్వహించుకోవడం, అలాగే భారత రాజ్యాంగం పట్ల పౌరులందరికీ కూడా అవగాహన కల్పించడం, సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రజలు చైతన్యవంతం చేయడంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక పనిచేస్తుందని తెలియజేస్తూ, అలాగే వివిధ ప్రజా సమస్యల మీద కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ బాధ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాల క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ప్రారంభించారు. సాఫ్ట్బాల్ క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులను అందరూ ప్రోత్సహించాలని, ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలను బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అన్ని రకాల క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా క్రీడలపై ఆసక్తి కలిగి శిక్షణ పొందడానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. సాఫ్ట్ బాల్ క్రీడాకారులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఛాంపియన్షిప్ పోటీలకు 12 జిల్లాల సాఫ్ట్బాల్ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి శాసనసభ్యుడు తనేడు చంపంగి వేణుగోపాల్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్వీఎస్కేకే రంగారావు, ఎలియాస్ బేబీనాయన, ఎంపీపీ చంపంగి లక్ష్మి, బుడా చైర్మన్ ఇంటి గోపాలరావు, తూముల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బొబ్బిలి రాజులు చంపంగి వేణుగోపాల్ నాయుడు దుశాల్వాతో ఘనంగా సత్కరించారు. బొబ్బిలి వారందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి చదువు తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమం నడిపించినందుకు దేవినాయుడు గారి ముందుగా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా క్రీడలంటే క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ప్రజలందరూ మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మన దేశంలోని క్రీడలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితుల సహాయక కమిటీ సమన్వయకర్త తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళాల సేకరణ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్న దాతలు. పెద్దపప్పూరు మండలం చాగల్లు రిజర్వేర్ 4 గేట్లు ఎత్తివేత, పెన్న నదికి నీటిని విడుదల చేసిన అధికారులు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు. పుట్లూరు మండలం మోడల్ స్కూల్ నందు బాల విద్యార్థుల చేత సంపు క్లీన్ చేయించిన స్కూల్ యాజమాన్యం పైన విరుచుకుపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు. చింతలరాయుడు నడుముకు వెండి గజ్జెల పట్టీలు బహుకరణ. ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల సమక్షంలో సమర్పించిన శ్రీవారి భక్తులు. ఇది ఇవాల్టి అప్డేట్స్. నమస్తే.